కడప రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 1,50,00,000 విలువైన బంగారాన్ని పట్టుకున్నారు రైల్వే పోలీసులు. కోయంబత్తూరు నుంచి వచ్చిన గణేష్ శాముందర్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీలు చేశారు. వారి వద్ద నుంచి 2 కేజీలు 350 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా గుర్తించారు. బంగారానికి సంబంధించి వారి దగ్గర సరైన పత్రాలు లేకపోవడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి బంగారాన్ని సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. కడప నుంచి నాగరాజు. నిన్న కన్యాకుమారి నుంచి పూణే వెళ్తున్న జయంతి ఎక్స్ప్రెస్ లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కడప పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ లో దిగి కూడా అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అక్కడ రైల్వే స్టేషన్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 2.4 కిలోల బంగారును వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు అన్న సమాచారం కూడా వారి వద్ద లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పదంగా కూడా వారిని భావించి స్టేషన్ కి తీసుకొచ్చి విచారించగా వీళ్ళకి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఐటీ అధికారులకు అయితే సమాచారం అందించారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా జిల్లాలో సాగుతున్న అక్రమ బంగారం వ్యవహారం సంబంధించి కూడా లింకులు ఉన్నట్టుగా కూడా అనుమానంతో పోలీసులు వచ్చాయి. రైల్వే పోలీసులు వీరి నుంచి స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకుని కూడా ఐటీ శాఖ అధికారులకు అయితే ఈ బంగారం అయితే స్వాధీనపరిచారు. ఖర్చు